చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఒకడు వచ్చి యేసు ప్రభు గారిని బోధకుడా, బోధకుడు అంటే టీచర్ అంటే మాస్టర్, బోధకుడు అంటే ఏంటి, మాస్టర్ అంటే అన్నీ తెలిసిన వాడు. ఆజ్ఞలలో మంచి ఆజ్ఞ అంటే ఇంపార్టెంట్ ఆజ్ఞ ఏమిటని అడిగారు. ఆజ్ఞ ఏమిటని అడిగితే యేసు ప్రభు ఏమన్నాడంటప్పుడు మత్తయి సువార్త 22వ అధ్యాయము, దయచేసి చూడండమ్మా, త్వరగా చేస్తాను, మీరు సైలెంట్ ఉంటే ప్రకటన చేయబట్లు గమనించాలి. ఆమేన్. మళ్ళీ 1వ తారీఖు మనకి హల్లెలూయా ఇవి మర్చిపోవద్దండి, మరి జ్ఞాపకం చేసుకోండి. అట్లాగే బాప్తిసం తీసుకుని అందరికి వందనాలు. ఈ బిడ్డకు మన బాగోతే నాకు వచ్చి ఇలా ప్రార్థన చేసి అడిగా, నా మేనపడం శుభ్రం తగ్గిపోతే నాయన నాకు 501 రూపాయలు నేను క్రిస్మస్ రోజు ఆ బిడ్డ చేత ఇప్పిస్తాను నాయన, బిడ్డకి ఏం కాకుండా శుభ్రం చూడండి. నాకు వచ్చి నాకు ప్రార్థన చేసుకుని అడిగాను. అడిగితే డాక్టర్ మందులు తగ్గిపోయింది అన్నాడు. ఆ పిల్లల గురించి అందరూ భయపెట్టారు మమ్మల్ని, మేము భయపడిపోయాము చాలా. పడిపోతే చెప్పుకున్నా, దేవుడికి ఏడ్చి అడిగితే నయమైంది. మా మేనగోళ్ళకి ఒక మాట కోసం నేను వాళ్ళ చర్చికి వచ్చి చెప్పుకుంటున్నా. మనుషులు పై రూపాన్ని చూస్తారు, నేనైతే లోపల అంతరంగాన్ని చూస్తాను. ఎవరు చూస్తారు? దేవుడు చూసే అంతరంగం. ఆమేన్. నాకు ప్రార్థన రాదు, మీ ఆత్మను మీరు కృపదీయతు లోపల బ్లాస్ట్ అయిపోవాలి. హల్లెలూయా. రాదు రాదు అని అనుకోకూడదు, ముందుకు రావాలి. అంటే సిగ్గుపడి ఎటువంటి అనారోగ్యం లేకుండా ఉండాలని మరి దేవుడు తన ప్రార్థన విన్నందుకు బిడ్డను ముట్టి స్వస్థపరచండి, ప్రభు స్వస్థపరచండి. వ్యాఖ్య వాడుతానన్న దేవుడవు నీవు, వారి తరపు నుండి నేను ఉన్నానన్న సెలవిచ్చిన దేవుడవు. మీకు వందనాలు తండ్రి. మమ్మల్ని విడువని దేవుడవు, ఎడబాయని దేవుడవు. మీకు వందనాలయ్యా, వందనాలు. ఆయన ఇంకనూ మా యొక్క సంఘంలో అనారోగ్యంతో బాధపడుతున్నారు ప్రభా, వారిని కూడా ముట్టి స్వస్థపరచండి. ఇంకనూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారయ్యా, వారికి కూడా ఆర్థిక సహాయం దయచేయండి. ఇంకనూ గృహాలు లేక బాధపడుతున్నారు తండ్రి, వారికి గృహాలు దయచేయండి నాయన. యేసయ్యా మీరే తండ్రి అద్భుత క్రియలు చేసి మా సంఘస్థులకు ప్రతి ఒక్కరికి మంచి మంచి గృహాన్ని దయచేయమని మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ నాయన ఘనత యేసు క్రీస్తు నామములో వేడుకుంటున్నా తండ్రి. నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నదే ఆమె ఈ మాట చెప్పాడు. ఇంకోటి ఏమన్నాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవాలి. నువ్వు ఎలా ప్రేమించు? పరిపూర్ణంగా నమ్మేవాళ్ళు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఏమంటాడు యెషయా? నీవు పూర్ణ శాంతి గలవానిగా నిజముగా ఎవని మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడు. పూర్ణ ఆనుకొనునో దేవుని మీద ఆనుకోవాలి మనం. పిల్లరా, మన మనసు మనం నమ్మొద్దు, మన బలాన్ని మనము నమ్మకూడదు, మన శక్తిని మనం నమ్మకూడదు. దేవుని శక్తిని మనం నమ్మాలి. హల్లెలూయా. దేవుని నమ్మాలి. నేను మంచి జ్ఞానము అని అనుకుంటున్నావు, పూర్ణాత్మతో ఆయన ప్రేమించాలి. హల్లెలూయా. మరి ఏమంటాడు ఒక చోట? వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరచుదురు గాని ఎట్లుందంట? ఈ క్రిస్మస్ పండుగ రోజుల్లో మనం ఒక నిర్ణయం తీసుకుంటాం, ఇక నుంచి నేను ఆయనకి దగ్గరగా జీవిస్తాను. హల్లెలూయా. దూరం దూరం రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వింటారు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. ఎవరు చెప్తున్నారమ్మా? టెంపరీ వాటికి మనం ప్రయాసపడద్దు, తొందరపడవద్దు, బయటపడవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు వెక్కసమాయను. ఐ డోంట్ వాంట్ యువర్ బలులు. మీ నైవేద్యం వ్యర్థం. మీ అమావాస్య
ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధకరం. వచ్చేసి దగ్గర 33 వచ్చిన ఏమిస్తానంటే దేవుడు, నాకు మొరపెట్టుడి, నేను మీకు ఉత్తరం ఇచ్చేదను, మీరు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియదు. అది కాదు, భోజన పదార్థాలను బట్టి మీ విశ్వాసము కాదు, మీ ప్రార్థన కాదు, దేవుని కృపను బట్టి మీ విశ్వాసము స్థిరపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. రెప్పబడకుడి, భోజన పదార్థమును బట్టి కాక కృపను బట్టి హృదయం. ఆమేన్. We are brothers and sisters in Christ. హల్లెలూయా. ఎక్కడెక్కడో పుట్టిన మనము ఆ మహాశక్తి కలిగిన నామములో ఎక్కడెక్కడో జిల్లాలు మరి ఒకటి ఎక్కడెక్కడో కేవలం క్రీస్తు నామములో మనం ఈ రీతిగా సిస్టర్స్, we are all children of God. హల్లెలూయా. ఎందుకంటే మీరు నా మాట వినలేదు. మీ మీదకి భయం తుఫాను వలె వచ్చినప్పుడు మీరు నా మీద జ్ఞానంగా కట్టుకండి, ఇల్లు జ్ఞానంగా కట్టుకండి, జాగ్రత్త కలిగి ఉండండి. జాగ్రత్త లేకపోతే అజాగ్రత్త ఉంటే చచ్చును చూసుకుంటాడు. ఆయన మాకు కావలసిన జ్ఞానం దయచేయండి. పెదవులతో కాక హృదయపూర్వకంగా ఆత్మతో పూర్ణ మనస్సుతో మిమ్మల్ని ప్రేమించినట్టు చూపించండి. దేవా, ప్రజల